అనాది కాలము నుండి నేటి వరకు మనిషి మదిలో మెదులుతున్నవి ఎన్నో ప్రశ్నలు. నేటికి మానవ మేధస్సు కందని ఎన్నో మర్మాలు. జీవకోటిలో మనిషి ఒకడా, లేదా మనిషి కొరకే కోటి జీవులా? అనంత విశ్వంలో మనిషి గమ్యం ఎక్కడా? మహామనిషి తన మనస్సును నిర్బంధించగలడా? బిఆర్ఐఎం పరిచర్య సమాజాన్ని మేలుకొలుపుతూ, మనిషిని ఆలోచింపజేస్తూ, విశ్వాసులను బలపరుస్తూ, సంఘాలను ఐక్యతపరుస్తూ టీవీ మరియు బహిరంగ సభల ద్వారా బ్రదర్ కేఆర్ జాన్ గారు అందించిన అద్భుతమైన అంశాలు ఎన్నో. బిఆర్ఐఎం బైబిల్ మిస్టరీస్ ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేటి తరం యొక్క ప్రతి ప్రశ్నకు వాక్యానుసారమైన సమాధానమే ఈ బైబిల్ మిస్టరీస్ అనే మా కార్యక్రమం. క్రీస్తునందు ప్రియమైన సోదర సోదరిమణులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశము, ఆదాము కాలములో నోదు దేశం ఎక్కడ నుండి వచ్చింది? ఇంతకీ నోదు దేశం అనేటువంటిది ఆదాము కాలంలో ఉన్నదా? ఆదికాండము 4వ అధ్యాయాన్ని మనం గనక చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. ఈరోజు దేవుని పిల్లారా, చాలామంది ఒకవేళ దేవాది దేవుడు పుట్టించింది ఆదాము అవ్వలనే అయితే, మరి కయీను హేబేలును చంపిన తర్వాత అతను నోదు దేశంలో కాపురం ఉన్నట్లుగా బైబిల్ మాట్లాడుతుంది కనుక, ఇంతకీ ఆ కాలంలో నోదు దేశం అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది? ఇంతకీ నోదు దేశం ఉందంటే ఇంక ఏదైనా జనాంగము భూమి మీద ఉందా? లేకపోతే ఇంకెవరైనా ఆదాము కాక ఇంకేదైనా సంతతి మరి ఆ కాలంలో ఉందా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఈరోజు నేటి హేతువాదులు, అలాగే నాస్తికులు, క్రైస్తవ్యాన్ని తప్పు పట్టాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుని పిల్లారా, అందుకనే మానవ జ్ఞానముతో కాక దైవికమైనటువంటి విధానంలో నిజంగా నోదు దేశం అనేటువంటి ఈ దేశము బైబిల్లో ఎందుకు రాయబడింది? నిజంగా కయీను కాలంలో కానీ ఆదాము కాలంలో కానీ నోదు దేశం అనేటువంటి దేశము ఉందా అనేటువంటి ఈ ప్రశ్నలకు ఈరోజు మనం వాక్యానుసారంగా సమాధానం చూద్దాం. జాగ్రత్తగా మనం గనక గమనించినట్లయితే, కయీను హేబేలును చంపిన తర్వాత మరి దేవుడు కయీనుతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలను మనం వాక్యముల నుంచి గమనిద్దాం. 8వ వచనం, 4వ అధ్యాయము ఆదికాండము 8వ వచనంలో మనం చూద్దాం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా
నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీన్ని అడగగా అతడు నేనెరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందు అనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దిమ్మరిన యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. సో దేవుని పిల్లారా, మనము జాగ్రత్తగా చూసినట్లయితే దేశ దిమ్మరివై తిరుగుదు అనేటువంటి శాపాన్ని కయీను పొందుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇంతకీ నోదు అనేటువంటి దేశము మరి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఎలా కనుగొనగలిగాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే నోదు అనేటువంటి పదానికి హిబ్రూ భాషలో ఉన్నటువంటి మీనింగ్ జాగ్రత్త మనం కనుక చూస్తే దేశ దిమ్మరి లేకపోతే వాండరర్ అనేటువంటి భావాన్ని ఇస్తుంది. సో జాగ్రత్త మనం కనుక చూస్తే నోదు అనేటువంటిది ఒక దేశముగా తర్వాత పిలువబడినట్లుగానే మనకు కనబడుతుంది. ఎందుకంటే దాని పేరులోనే కయీనుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క శాపము మనకు జ్ఞాపకం వస్తుంది. సో కయీను ఆ కాలంలో తిరిగినటువంటి ప్రాంతం అంతటిని ద ల్యాండ్ ఆఫ్ నాడ్ అంటే జాగ్రత్త మీరు కనుక దేశ దిమ్మరి అయి కయీను తిరిగినటువంటి స్థలం అంతటిని నోదు అనేటువంటి పేరుతో తర్వాత తరంలో పిలిచినటువంటి వారుగా మనకు కనబడుతుంది. జాగ్రత్తగా దీనికి ఇంకా కొంచెం లోతైనటువంటి అన్వేషణ చేద్దాం. ఎందుకంటే కయీను వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో ఆ కాలంలో అది నోదు దేశంగా పిలువబడిందా లేకపోతే తర్వాత కాలంలో నోదు దేశంగా పిలువబడిందా అనేది మనము సమాధానం వెతుకుదాం. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే బైబిల్లో ప్రారంభ పుస్తకమైనటువంటి ఆది కాండము ఎవరు రాశారు అనేటువంటిది, ఎప్పుడు రాశారు అనేటువంటి సంగతిని మనం కనుక ఆలోచన చేస్తే ఇది ఆదాము కాలంలో కానీ కయీను కాలంలో కానీ ఆది కాండము రచింపబడలేదు. ఆది కాండము మిగిలిన 4 పుస్తకాలు అనగా ద్వితీయోపదేశ కాండం వరకు పంచకాండాలు అంటాం. ధర్మశాస్త్రముగా కూడా దీన్ని పిలుస్తాం. ఈ 5 పుస్తకాలను జాగ్రత్త మనం కనుక చూస్తే ఈ ధర్మశాస్త్రాన్ని మోషే గారు క్రీస్తు పూర్వం 1446 మరి సంవత్సరంలో రాసినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అంటే ఈ ఆది కాండము రాస్తున్నటువంటి రచయిత మోషే గారు. సో మోషే గారు మరి ఈ పుస్తకాలను రాసినట్లుగా మనకు అర్థమవుతుంది కనుక నిర్గమాకాండాన్ని కనుక ఒకసారి మనం చదివినట్లయితే నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువాకు వినిపించుము. సో జాగ్రత్త మనం కనుక చూస్తే ఈ ధర్మశాస్త్రంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సందర్భం చరిత్ర కానివ్వండి లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా రాసి గ్రంథంలో ఉంచవలసిందిగా దేవుడు మోషేతో చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. అదే మాట మనము నిర్గమాకాండము 24వ అధ్యాయంలోని కనుక వెళ్తే 4వ వచనం నుంచి మనం చదివినట్లయితే మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ రాసి అనే మాట మనకు కనబడుతుంది. కనుక మోషే గారు ఈ యొక్క ధర్మశాస్త్రమును మొదటి 5 పుస్తకాలను రాసినట్లుగా పాత నిబంధన గ్రంథంలోనే కాదు కానీ యేసు ప్రభుల వారు కూడా మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మోషే ధర్మశాస్త్రం అనేటువంటి మాట వాడినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. సో దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆది కాండము మోషే గారు క్రీస్తు పూర్వం 1446 సంవత్సరపు కాలంలో ఆయన రాసినట్టుగా మనకు కనబడుతుంది. దేవుని పిల్లలు జాగ్రత్తగా మనం కనుక ఆలోచించినట్లయితే మరి మోషే రాశాడు గనక మోషే కాలానికి కయీను నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి నోదు దేశం అనేటువంటి పేరు పిలువబడింది. అలా నోదు దేశం అనేటువంటి దేశాన్ని మోషే గారు రాయడం జరిగింది తప్పితే కయీను కాలంలో నోదు దేశం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోకూడదు. చాలామంది అందుకనే బైబిల్ని చదివేటప్పుడు అది ఏ కాలానికి సంబంధించింది, దాని రచయిత ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి ఆధారాలను మనం విశ్లేషించకపోతే అపార్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే నోదు దేశం అనేటువంటి ఈ దేశము పేరు మోషే కాలానికి పిలువబడుతుంది కనుక మోషే గారు రాస్తున్నప్పుడు
ఆ ప్రాంతం కయీను నివసించినటువంటి ప్రాంతానికి నోదు దేశం అనేటువంటి పేరు ఉంది కనుక దాన్ని రాయడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే ఈవెన్ మన ప్రాంతంలో మనం ఉంటున్నటువంటి ప్రాంతాలలో కూడా చాలా సందర్భాలు ఒకప్పుడు ఎవరు నివసించినటువంటి ప్రాంతాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఒక గ్రామం గానో లేకపోతే పట్టణాలు గానో మనము ఉండడం చూస్తుంటాం, మారడం చూస్తుంటాం. జాగ్రత్త మనం కనుక చూస్తే అలాంటి సందర్భాల్లో మొదట ఎవరో ఒక కుటుంబం వెళ్ళి ఒక ప్రాంతంలో నివసిస్తుంది. అప్పుడు ఆ ప్రాంతానికి ఎలాంటి పేరుండదు. కానీ అది 100 సంవత్సరాల తర్వాత దానికి ఒక గుర్తింపు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులను మనం అడిగామనుకోండి, ఎక్కడండి మీరు వెళ్ళి ఉన్నారు ఇంతకుముందు అంటే వారు ఇప్పుడు పేరు పెట్టినటువంటి ఆ పేరుతో పిలుస్తారే తప్పితే అప్పుడు పేరు లేదు గనక పేరు లేనటువంటి పట్టణానికి వెళ్ళారు అని ఎవరు చెప్పరు. సో దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే నోదు అనేటువంటి ఈ దేశము తర్వాత కాలంలో పిలువబడింది. మోషే ఈ యొక్క పుస్తకాన్ని రాస్తున్న కాలానికి ఆల్రెడీ ఆ దేశానికి ఒక పేరు ఉంది గనక ఆ పేరునే మోషే గారు ఇక్కడ రాసినట్లుగా మనకు కనబడుతుంది. సో దీనిపై ఇలాంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు మనకు బైబిల్లో కనబడతాయి. కానీ చాలామంది దేవుని పిల్లారా ఈ యొక్క అందులో ఉన్నటువంటి సందర్భాలను కరెక్ట్గా విశ్లేషించలేకపోతే అపార్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యము. నేటి తరం వేసే ప్రతి ప్రశ్నకు కూడా వాక్యానుసారంగా మనం సమాధానం వెతికినప్పుడు తప్పకుండా ఆధారాలు లభిస్తాయి. అందుకనే చాలామంది ఈవెన్ మోషే గారు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని రాయలేదేమో అన్నట్లుగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆనాటి కాలానికి అసలు రాయడానికి కావలసినటువంటి భాష కానీ ఇవన్నీ ఏవి అందుబాటులో లేవని కూడా కొందరు దీనిపైన చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా మీరు కనుక గమనిస్తే అవన్నీ అబద్ధాలే. మోషే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లుగా బైబిల్ ఖచ్చితమైన ఆధారాలు మనకు చూపిస్తూ ఉంది. అంతేకాదు మోషే గ్రంథాన్ని రాయమన్నట్టు దేవుడే రాయమని చెప్పినట్లుగా మోషే రాసినట్లుగా కూడా మనకు ఆధారాలు కనబడుతుంది. అందుకని యేసు ప్రభుల వారు కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రము మోషే గారు రాసినట్లుగా అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు మనం చూడొచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం కనుక చూసినట్లయితే మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అదేవిధంగా 24వ అధ్యాయం 44వ వచనం కూడా మనం గమనిస్తే అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. జాగ్రత్త మీరు గమనిస్తే మోషే ధర్మశాస్త్రం అనేటువంటి పదము బైబిల్లో యేసు ప్రభుల వారు కూడా మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. కనుక దేవుని పిల్లారా క్లియర్ కట్గా ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. అందుకనే ఆయన రాస్తున్న కాలానికి కయీను నివసించినటువంటి ప్రాంతము నోదు దేశముగా పిలువబడింది కనుక ఆయన రాస్తున్నటువంటి ఆ యొక్క మొదటి పుస్తకంలో ఆ ప్రాంతానికి నోదు దేశంగా ఆయన వర్ణించడం జరిగింది. ఇది నోదు దేశంను గూర్చినటువంటి అద్భుతమైనటువంటి దేవుని వాక్యానుసారమైన వివరణ. అయితే కయీను విషయంలో మరొక ప్రశ్న చాలామంది లేవనెత్తుతూ ఉంటారు. కయీనుకి భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే అతను వెళ్ళి ఇదే ఆదికాండము 4వ అధ్యాయంలో జాగ్రత్త మీరు కనుక చూసినట్లయితే 17వ వచనంలో కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. నోదు దేశము వెళ్ళినట్లుగా అక్కడ ఒక స్త్రీని వివాహం ఆడినట్లుగా మనకు కనబడుతుంది. ఒకవేళ ఆదాము అవ్వలు మొదటి ఆది దంపతులైతే వారికి పుట్టింది కయీను హేబేలు అయితే ఆ హేబేలు చంపబడ్డాడు కయీను ద్వారా, మిగిలి ఉంది కయీను మాత్రమే. కనుక కయీనుకి వివాహము చేసుకొనటానికి స్త్రీ ఎక్కడి నుండి దొరికింది అనేది కూడా ఒక ప్రశ్నగా నేటి సమాజం ఆయా సందర్భాల్లో క్రైస్తవులను అడుగుతూనే ఉంటారు. మనకు కూడా దేని పిల్లరా చాలాసార్లు ఇది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సమస్య. ఈరోజు లేఖనాల వెలుగులో మనం నిజంగా సత్యాన్ని విశ్లేషిద్దాం. నిజంగా కొందరు ఏమనుకున్నారంటే ఆదాము కాక గ్రహాంతర వాసులు అప్పటికి ఉండి ఉంటారు, ఎవరో ఒకరు వేరే గ్రహం నుండి భూమి మీదకి వచ్చి ఇలా కయీనుకు భార్యగా ఉండి ఉండొచ్చని కొందరు అన్నవారు ఉన్నారు. ఇంకా కొందరు వారు ఆదాము కేవలము ఆది దంపతులు కాదు, వారికంటే ముందు కానీ లేకపోతే అంత ఆయా దేశాల్లో కానీ వేరే వారు ఉండేటువంటి అవకాశం ఉందని అన్నవారు ఉన్నారు. ఇవన్నీ దేని పిల్లలు ఎన్నో రకాలైనటువంటి ఊహాగాహనాలకు దారితీస్తున్నాయి గనక వేటిని నమ్మక వాక్యాన్ని పరిశీలన చేద్దాం. జాగ్రత్త మనం కనుక చూస్తే బైబిల్ ప్రకారము
భూమి మీద మొట్టమొదటిగా పుట్టినవారు ఆదాము అవ్వలు మాత్రమే. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం కనుక చదివితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే మాట రాయబడి ఉంది. అంటే ఒకని నుండి, ఆదాము నుండే అందరూ వచ్చారని బైబిల్ అద్భుతంగా చెబుతూ ఉంది. కనుక దేవుని పిల్లారా, వేరే గ్రహాంతర వాసులో లేకపోతే ఇంకా కొందరు ఊహించినట్లుగా ఏవో దేవదూతలో మరి రావడానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్న వారిలో నుండే ప్రతి ఒక్కరూ, అనగా ఆదాము నుండే ప్రతి ఒక్కరూ మరి జన్మించాలి. ఆదాము సంతతి నుండే ప్రతి ఒక్కరూ ఇలా విస్తరించాలి. కనుక ఇది దేవుని యొక్క సంకల్పం. అలాగే జరిగిందని పరిశుద్ధాత్ముడు కూడా అపోస్తుల కార్యంలో వివరిస్తున్నాడు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అందరూ అనుకున్నట్లుగా నిజంగా కయీను మరి వివాహము చేసుకున్న టైంకి ఎవరు ఉన్నారు భూమి మీద? ఆదాము అవ్వ మాత్రమే ఉన్నారా? లేకపోతే ఆదాముకు ఇంకెవరైనా కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆదాముకు కలిగారా? ఒకసారి ఆది కాండంలోని గనక మనం వెళ్తే 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనం, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి షేతు అను పేరు పెట్టెను. కనుక జాగ్రత్త మీద కనుక చూస్తే కయీను తర్వాత ఆదాము షేతును కన్నట్లుగా కనబడుతుంది. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అంటే షేతును కనిన తర్వాత, అంటే అంతకు ముందే కయీను ఏబెలును కన్నాడు, ఆ తర్వాత షేతును కన్నాడు. షేతును కనిన తర్వాత కూడా ఆదాము బ్రతికినటువంటి సంవత్సరాలు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆ 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. జాగ్రత్త మనం కనుక చూస్తే 930 ఏండ్లు ఆదాము బ్రతికి కుమారులను కుమార్తెలను కూడా కనెను. వారెంతమంది అనేది పేర్లు రాయబడకపోయినను క్లియర్ కట్గా మనకు అనేకమైనటువంటి మరి కుమారులను కుమార్తెలను ఆదాము కనినట్లుగా మనకు కనబడుతుంది. సో ఆదాము సంతతి నుండి కుమార్తెలు వచ్చారు గనుక ఆది కాండములో దేని పిల్లారా, ఒకవేళ కయీను వివాహము చేసుకుంటే ఆదాము సంతతిలో పుట్టినటువంటి స్త్రీనే చేసుకోవాలి తప్పితే వేరే అవకాశము లేదు. జాగ్రత్త మనం కనుక చూస్తే ఒక 50 కానీ 100 సంవత్సరాల క్రితం కనుక వెళ్తే మన ప్రాంతాల్లోనే ఉన్నటువంటి మరి చాలామంది దంపతులు వారు 6 నుంచి 12 మంది కన్నట్లుగా మనం చూస్తుంటాం. అంటే వారి సంతతి ఈరోజు అంటే 2 మాత్రమే కనేటువంటి అవకాశాలు వచ్చాయి. కానీ అంతకుముందు 100 సంవత్సరాల క్రితమే చాలామంది మరి అనేకులకు మరి వారు జన్మనిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో ఆదాము 930 సంవత్సరాలు బ్రతికినప్పుడు అనేకమైనటువంటి కుమారులను కూడా కుమార్తెలను కూడా కన్నట్లుగా మనకు కనబడుతుంది. సో అతనిలో నుండి మరి జన్మించినటువంటి ఒక కుమార్తెనే మరి కయీను యొక్క భార్యగా చేయబడేటువంటి అవకాశం ఉంది. అయితే చాలామందికి ఈ యొక్క ఉద్దేశము విన్నప్పుడు, లేకపోతే ఈ మాటలు విన్నప్పుడు ఒక రకమైనటువంటి వేదన అనిపించవచ్చు, లేకపోతే ఏదేదో పాపముగా వారికి కనబడవచ్చు. కానీ జాగ్రత్త మనం కనుక చూస్తే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము రాలేదు కనుక దేని పిల్లరా, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. దేవుడు పెట్టినటువంటి నియమము, ఎవరిని వివాహము చేసుకోవాలనేటువంటి నియమం అంతా కూడా ఎప్పుడైతే కుటుంబం విస్తరించిందో, మానవ జాతి విస్తరించిన తర్వాత దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అందుకనే ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకనే ఆదాముకు అవ్వ ఏమవుతుందని మనం కనుక ఒకవేళ బైబిల్ని అడిగితే సాధారణంగా, ఎందుకంటే ఆదాము నుండే అవ్వ వచ్చింది, తన యొక్క రక్తాన్ని పంచుకుంది. సాధారణంగా మన రక్తాన్ని పంచుకున్నటువంటి వారిని మనము మన పిల్లలు అంటాం. ఒకవేళ మనం జాగ్రత్త చూస్తే ఆదాము నుండి వచ్చినటువంటి అవ్వ తనకు ఒక రకంగా మీరు కనుక చూస్తే రక్త సంబంధికురాలే. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు ఏంటిదంటే ఒకని నుండే సమస్త జాతి మనుషులను నేను సృష్టించాలి. ఇది దేవుని సంకల్పం. అది ఎప్పటి వరకు జరగాలో ఆయన దానికి స్వతంత్రత ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే భూమి మీద జనులను విస్తరించడం ప్రారంభించాడో పాపము జరగకూడదు, ఇక ముందు ఒక క్రమం ఉండాలి గనక దేవుడు ఆజ్ఞనిచ్చాడు. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో
అప్పుడు అంటే ఈ కాలంలో ఎవరైనా అలా ప్రవర్తిస్తే అది పాపము, కానీ ఆ మొదటి కాలంలో దేవుడు పెట్టినటువంటి నియమానుసారంగానే ఇది ఇంత జరిగిందని దేవుని వాక్యాన్ని ఇంకా కొంచెం లోతుల్లో పరిశీలనాత్మకంగా మనం చూద్దాం. ఒకసారి నిజంగా ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము అనేటువంటి దానికి ఆరోపింపబడే అవకాశం ఉందా లేదా అనే విశ్లేషణ మనకు అర్థం కావాలి అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. అందుకని మోషే కాలము నుండి దేవుడు వివాహము అనేటువంటి విషయాలలో ఎలాంటి క్రమం ఉండాలి, ఎలాంటి నియమం ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి విధి విధానాలు దేవుడు మోషే కాలంలో ఇచ్చాడు. అందుకనే విచ్ ఆర్ లాఫుల్ రిలేషన్షిప్ అండ్ విచ్ ఆర్ అన్లాఫుల్ రిలేషన్షిప్స్ మనకు తెలియాలి అంటే, ఏవి నిజంగా దేవుడు పెట్టినటువంటి క్రమం వివాహం విషయంలో మనకు తెలియాలి అంటే లేవియా కాండము 18వ అధ్యాయాన్ని మీరు కనుక చదివినట్లయితే మీకు అద్భుతంగా అర్థమవుతుంది. సో మనకు లేవియా కాండంలో 18వ అధ్యాయము 6వ వచనం నుండి దాదాపు మరి చివరి వరకు దేవుడు మరి నిజంగా ఆయన పెట్టినటువంటి క్రమం వివాహం విషయంలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో అప్పటి నుంచి ఎవరైనా సరే ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అందుకని కయీను విషయంలో పాపము జరిగిందని చాలామంది అనడానికి గల ఉద్దేశం ఏంటిదంటే వారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆజ్ఞలను పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు కనుక. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక చదివితే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. అంటే అది పాపముగా పరిగణించబడదు. కనుక ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేటువంటిది ఆరోపింపబడింది. ఎందుకంటే దేవుడు ఒక క్రమం పెట్టాడు. జాగ్రత్త మీరు కనుక ఆలోచించినట్లయితే మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే పోలీస్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ వారు కనుక హెల్మెట్ పెట్టుకోవాలన్నటువంటి ఆజ్ఞ వచ్చిన తర్వాత ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకపోతే అది ఫైన్కి దారితీస్తుంది తప్పితే ఆజ్ఞ లేనప్పుడు అంటే లా పాస్ కాకముందు ఎవరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, అంటే పెట్టుకోకూడదా పెట్టుకోవచ్చు కూడా, వారిష్టం, మేలు కోసం ఎవరైనా చేయొచ్చు. కానీ పెట్టుకోకపోయినా అది పాపం కాదు, ఎందుకంటే అప్పటికి ఇంకా రూల్ అనేటువంటిది లేదు కనుక. సో ఇలా దేనిపులారా ఎప్పుడైతే వన్స్ ద లా ఈజ్ ఆల్ రూల్ ఈజ్ పాస్డ్ ఆ తర్వాత ఎవరైనా అది అతిక్రమిస్తే దాన్నే మనము నేరముగా పాపముగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. అద్భుత రీతిగా మనం కూడా మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే కూడా దేవుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆయన ఒక క్రమాన్ని ఇచ్చి ఆ క్రమానుసారముగా మనలందరినీ విశ్వాసంలో కొనసాగమన్నాడు. ఆ ఆజ్ఞ లేనప్పుడు అది ఆరోపింపబడదు. అందుకనే కయీను విషయంలో జరిగినటువంటి దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి తప్పితే కయీను ద్వారా భూమి మీద సమస్త మానవులను దేవుడు ఎలా సృజించాడో అదే అర్థం చేసుకోవాలి తప్పితే అందులో అపార్థము చేసుకొని అందరు అనుకుంటున్నట్లుగా కయీనుకు భార్య వేరే గ్రహం నుండే కాదో లేకపోతే ఆది కాండంలో రాయబడినట్లుగా దేవుని కుమారులు నరుల కుమార్తెలు, ఈ నరుల కుమార్తెలు అంటే ఎవరు, దేవుని కుమారులు అంటే పరలోకం నుండి వచ్చిన వారేమో అని ఇలా అనేకమైనటువంటి ఊహగానాలకు తావిచ్చి కయీను విషయంలో కూడా అపార్థము చేసుకోకూడదని ఇలా దేవాది దేవుడు ఆదాము ఒకని నుండే సమస్త జాతి మనుషులను సృజించాడని మనం విశ్వసించి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పవలసిన వారుగా ఉండాలని, అందుకనే ఇలాంటి జ్ఞానాన్ని మనము నేర్చుకుంటూ ఇలాంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పి మన ప్రభువు అయిన యేసుక్రీస్తును ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతిష్ఠించుదాం. దేవుడు ఈ మాటలు మీ ఆత్మమేలితమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. బైబిల్ మిస్టరీస్ అనే ఈ ప్రోగ్రాం ద్వారా తండ్రి మరి నేటి తరం క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడానికి మీరు నా తండ్రి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలు నా తండ్రి మీ సత్యాన్ని అర్థం చేసుకొని అపార్థం చేసుకున్న వారందరినీ తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా వారు
సమాధానం చెప్పి ప్రతి ఒక్కరిని ఆయన సత్యం వైపు నడిపించి బైబిల్ అనేటువంటిది సత్య మార్గమని ధైర్యముగా నా తండ్రి మరి మిమ్మల్ని ప్రకటించే కృపను దయచేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.